హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇదైతే కనుక నా ఫస్ట్ వెయిట్ లాస్ వ్లాగ్ అండి. ఇదైతే నేను మార్నింగ్ 5 o'clockతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డే అనమాట. నేను ఎంత వెయిట్ ఉన్నానో అలానే ఎంత వెయిట్ లాస్ అయ్యానో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు అయితే ఫస్ట్ డే. అయితే ఈరోజు పొద్దున్నే నేను 5 o'clock లేచాను. లేచిన వెంటనే వాష్రూమ్ అంటే బ్రష్ అది చేసుకుని ఫ్రెష్గా నీట్గా అయిపోయింది. ఫస్ట్ నేను ఎప్పుడు కూడా మా బాల్కనీ డోర్ అయితే నేను ఓపెన్ చేస్తానండి. ఓపెన్ చేసి మా తులసమ్మకి దండం పెట్టుకుంటాను. అలానే సూర్యుడికి అలానే ఈ ప్రకృతికి కూడా మంచిగా నమస్కారం చేసుకుంటాను. అప్పుడే నాకు చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత అప్పుడు మెయిన్ డోర్ ఓపెన్ చేస్తాను. అలానే కిచెన్ లైట్ కూడా ఆన్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే పిల్లలు పడుకుంటారు కదా, అన్ని గదుల్లోనూ నేను లైట్స్ ఆన్ చేయను. ఒక కిచెన్లో లైట్ వేసుకుంటే ఆ వెలుతురు నాకు మంచిగా సరిపోతుంది. సో ఆ తర్వాత మా మెయిన్ డోర్ ఓపెన్ చేసేసాను. మెయిన్ డోర్ చూసారా ఎంత చీకటిగా ఉందో మా కారిడార్లో. సో నేను ఇప్పుడు లైట్ కూడా ఆన్ చేసేసి ఒక్కసారి దాని పొజిషన్ ఎలా ఉందో మీకు నేను చూపిస్తాను. అయితే నిన్ననే మా మేడ్ వచ్చేసి నీట్గా క్లీన్ చేసి వెళ్ళిపోయింది బాల్కనీ. మా కారిడారు ఎప్పుడు కూడా ఫుల్గా అంటే మంచిగా ముగ్గులతో పసుపు కుంకాలతో ఉంటుంది. అలా ఉంటే నాకు చాలా ఇష్టం. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంటికి కూడా చాలా మంచిదని మా అమ్మ వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో బ్రష్ చేయకుండా నేనైతే ఏ డోరు కూడా ఓపెన్ చేయను. అందుకని ముందుగా నేను ఎప్పుడు కూడా ఫేస్ వాష్ చేసుకుంటాను. ఆ తర్వాతే బాల్కనీ డోర్ అలానే కారిడార్ డోర్ ఓపెన్ చేస్తాను. చూసారా మా కారిడార్ ఎలా ఉందో, దీన్ని నేను ఒక 10 నిమిషాల్లో ఎలా మార్చేస్తానో చూడండి. నాకు గుమ్మానికి ఇలా పువ్వులు పసుపు కుంకుమలు ఉంటే చాలా ఇష్టం అండి. అయితే ఇప్పుడు నేను వెయిట్ లాస్ జర్నీ అని చెప్పాను కదా, నా వెయిట్ గెయిన్కి రీజన్ ఏంటంటే నాకు థైరాయిడ్ ఉందండి. 2017లో నాకు థైరాయిడ్ వచ్చింది. థైరాయిడ్ వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు 2024 అంటే 7 years అవుతుంది మొత్తంగా. ఈ 7 years నుంచి కూడా నేను ఒకటే రేషియోలో నేను 75 mg నేను మెడిసిన్ తీసుకుంటున్నాను. సో ఇదైతే కనుక మొత్తంగా తగ్గించడానికి అని చెప్పేసి నేను మెడిసిన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ నా డే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఒక ట్యాబ్లెట్తో స్టార్ట్ అవుతుందండి. సో దీనికి నేను ఎండ్ చేయడానికి ఈ డైట్ అనేది నేను స్టార్ట్ చేశాను. సో మంచిగా గ్లాస్ వాటర్ తీసుకొని టాబ్లెట్ అయితే వేసేసుకుంటాను. కిచెన్ చూసారు ఎంత మెస్సీగా ఉందో. ఫస్ట్ నేను కారిడార్ క్లీన్ చేసేసుకొని అప్పుడు కిచెన్ దగ్గరికి వస్తాను అన్నమాట. సో ఆల్రెడీ మేడ్ నిన్ననే క్లీన్ చేసి వెళ్ళిపోయిందని చెప్పాను కదా, అయినా కానీ నేను మళ్ళీ ఒక్కసారి మంచిగా నేను క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే అందరూ తిరుగుతారు కదండి అటు ఇటు. అపార్ట్మెంట్స్ అంటే మీకు తెలియనిదేమీ కాదు. సో అందరూ క్యాజువల్గా యూజ్ చేసుకునేదే కాబట్టి నేను మళ్ళీ ఒక్కసారి మంచిగా క్లీన్ చేసుకొని అలానే తడిగుడ్లన్నీ పెట్టుకొని ముగ్గులు కూడా పెట్టుకుంటాను. అయితే నా రోజువారీ దినచర్య ఏంటంటే పొద్దున్న లేవంగానే మాత్రం నాకు ఫస్ట్ ఈ క్లీనింగ్ అయిపోవాలండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది నైట్ టైం చేసుకుంటారు. ఇప్పుడు పూజలు అవి జరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు మనకు టైం సరిపోదు కాబట్టి ఆ టైంలో అయితే నేను నైట్ టైమే చేసుకుంటాను. కానీ ఇలా వీలు దొరికిన ప్రతిసారి మాత్రం నేను ఆ రోజు తెల్లవారుజామునే చేసుకుంటాను. ఎందుకంటే నాకు కొంచెం ఎందుకు అలా నాకు రిలీఫ్గా ఉంటుంది. ఇకపోతే చూసారా గౌరీ పరమేశ్వర్లు ఎంత అందంగా ఉన్నారో, కలకలాడిపోతున్నారు కదా. సో ఈ విధంగా నేను పసుపు కుంకుమ ముగ్గులు ఇలా ఎప్పుడు ఉంటుందండి. 365 రోజులు ఇలానే ఉంటుంది. అప్పుడప్పుడు మాత్రం ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే కనుక అప్పుడు నేను పెట్టలేను. సో ఇలా అయితే కనుక నేను పెడతాను. ముగ్గులు బాగున్నాయా అండి? మీకు అందరికీ నచ్చినాయా? మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ ముగ్గులు నేను దేంతో వేసానని డౌట్ కూడా మీకు వచ్చి ఉంటుంది కదా, వస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. నాకు ఎప్పుడు గుమ్మం ఇలాగా కళకళలాడుతూ ఉండాలండి. పసుపు కుంకుమ ముగ్గులు చాలా అంటే చాలా ఇష్టం. మనసుకి ఎందుకో చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకు అవి చూసుకుని ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి చూసుకుంటూ ఉంటాను అనమాట. నాకు అంత ఇష్టం, చాలా ఇంట్రెస్ట్ కూడా ముగ్గులు వేయడం. ఈ విధంగా చాలామంది అంటారు ఇంత ఓపిక ఏంటని. చూసారా కిచెన్ ఎంత మెస్సీగా ఉందో. దీన్ని కూడా ఫటాఫట్మని నేను ఒక 10 minutesలో ఎలా మార్చేస్తానో చూడండి. నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట, చాలా హాయిగా ఉంటుంది. సో చూసారా ఇలా నీట్గా చేసుకున్నాను. ఒక్క 10 నిమిషాల నుంచి పావుగంట లోపు. యాక్చువల్లీ నేను నైట్ టైమే చేసేసుకుంటాను కిచెన్ అయితే, బట్ ముందు రోజు నాకు వేరే వర్క్ ఉండడం వల్ల నేను చేయలేకపోయాను. ఆ రోజు మార్నింగే నేను చేసుకున్నాను. అయితే రైస్ కూడా పెట్టేశాను ఆల్రెడీ స్టవ్ మీద. ఏంటంటే మా చిన్న పాప కాలేజ్కి వెళ్తుందనమాట. సో తన కోసం నేను మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేసేస్తాను 7:30 లోపు అనమాట. సో రైస్ అయితే అయిపోయింది.
మిగిలింది తర్వాత ఏం చేయాలనేది అది ప్లాన్ చేసుకుని చేస్తాను. అయితే ఒక్కొక్కసారి ముందు రోజే ప్లాన్ చేసుకుంటాను, ఒక్కొక్కసారి అప్పటికప్పుడే చేస్తాను అనమాట. ఇదైతే నా బ్రేక్ఫాస్ట్ అండి. నేను ఇది ఓట్స్ విత్ నట్స్ తీసుకుంటున్నాను. దీంట్లో ఏంటంటే ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే నా వెయిట్ లాస్ జర్నీలో బ్రేక్ఫాస్ట్ మాత్రమే షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కమింగ్ వీడియోలో నా లంచ్ అండ్ డిన్నర్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. మనం ఎప్పుడు తగ్గాలనుకున్నా హెల్దీగానే తగ్గాలి, ఎందుకంటే గబగబా తగ్గిపోవచ్చు. అదేవిధంగా గబగబా అంతే త్వరగా మనము వెయిట్ గెయిన్ అవుతామన్నమాట. వెయిట్ లాస్ ఎంత ఈజీగా అవుతామో వెయిట్ గెయిన్ కూడా అంతే ఈజీగా అవుతాము. ఇందులో నేను ఏంటంటే వేసుకున్నాను నట్స్, అలానే ఓట్స్, పాలు. ఎంతవరకు యాక్చువల్లీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ పాలు తీసుకోకూడదండి, బట్ పాలు అయితే నేను ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.